తెలంగాణ రాకముందు వైద్య విద్య అనేది పెద్దలకే పరిమితం ఉండే. తెలంగాణ రాకముందు అసలు తెలంగాణలో 2850 ఎంబీబీఎస్ సీట్స్ ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం మనము 34 జిల్లాలకు 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టాం. 2850 ఎంబీబీఎస్ సీట్లు కాస్త 10,000 ఎంబీబీఎస్ సీట్లు అయినాయి ఈరోజు తెలంగాణలో. 10,000 ఎంబీబీఎస్ సీట్. ఒకరు మన సిద్దిపేట ఇదే ఎన్సాన్పల్లిలో ఈ గోడ పక్కనే ఉన్న మెడికల్ కాలేజీలోని ఈ కాలేజ్ నుంచి ఆ కాలేజీలో ఎంబీబీఎస్కి పోవడం నిజంగా ఎంత హ్యాపీ చెప్పండి. సో అట్లా ఇంకొకరు కొత్తగూడెంలో ఉన్నారు, ఇంకొకరు నిజామాబాద్ మెడికల్ కాలేజీలో చేరారన్నారు. చాలా సంతోషం. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ద టీచర్స్. ఐఎమ్ సో సాటిస్ఫైడ్. మీ మోటివేషన్ బాగున్నట్టుంది. ప్రిన్సిపల్ గారు, టీచర్సు. అప్పట్లో కాంట్రాక్ట్ టీచర్ల రెగ్యులరైజేషన్ కూడా నేనే పూనుకున్నా. అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కూడా ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం మీకు కల్పించింది. వాళ్ళ కోసం కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో నా సహకారం అందించే ప్రయత్నం చేస్తాను. సో పిల్లల్ని బాగా చదివించండి. నాకేంలా చలికాలం వచ్చింది, మీరు గుర్తొచ్చారు. మీకు మళ్ళీ ఒకసారి అందరికీ పిల్లలకు బ్లాంకెట్స్ ఇవ్వాలంటే నా మిత్రుడు లక్ష్మణ్ గారు నేను ఒక మాట కోరగానే ఈ బ్లాంకెట్స్ అన్నీ కూడా ఇక్కడ తెప్పించారు. వారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు.